చూస్తున్నట్లయితే ప్రైజెస్ అనేవి చాలా హై చేసేసారు. ఇప్పుడు పేదవాళ్ళు గాని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళందరూ బతకడం చాలా కష్టంగా ఉంది. స్కూల్ పంపించాలంటే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చిన్న తరగతి దిగువ తరగతి కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ చదివించాలంటే పెద్ద గుదిబండలా తయారైంది ఈవేళ. నిజంగా చదివించలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఒకటో తరగతి కాడి నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఎన్నో విధాలుగా మన కష్టాన్ని దోసుకుంటున్నారు ప్రైవేటు స్కూల్ యాజమాన్యం కానీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో సగటు మనిషి బిడ్డల్ని చదివించుకోవాలంటే అష్ట కష్టాలు పడి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని స్కూళ్ల పైన వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఆధిపత్యం చూపించాలి. ఎందుకంటే లేదు ఇక చాలా కష్టాల్లో ఉంది ప్రజానీకం అనుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ను మెరుగుపరచండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చేలాగా మంచి ఉపాధ్యాయుల్ని నియమించండి, ఖచ్చితంగా మా బతుకులు కాపాడండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వేళ జీవిత చిన్న చిన్న ఉద్యోగుల జీవితాలు ఎలా అయిపోయినాయి అంటే అటు చదివించుకోలేక ఇటు ఆపలేక మధ్యంగా సతమతం అయిపోతున్నారు. అలాగని చెప్పి గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఏం చేయాలని చెప్పి అర్థం కాని పరిస్థితులు అయోమయంలో పడిపోయింది చిన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా. స్కూళ్ళకి కాలేజ్ ఫీజు సరిపోవట్లేదు. ఇళ్ల దగ్గర నుంచి లేకపోతే పాత ఆస్తులు ఏమన్నా అంటూ అమ్ముకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వేళ. చదువు అంత కాస్ట్లీ అయిపోయింది, అంత కాస్ట్లీ చేసేసారు. ఏం లేదు అక్కడ. చదువుని కాస్ట్లీ చేసేసి జీవితాలు దుర్భరం చేసేసి మధ్యతరగతి కుటుంబాలతో ఆడుకుంటున్నారు ఈ ప్రైవేటు స్కూల్స్ కానీ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు. ఇది గుర్తించాలి ప్రభుత్వాలు. దీని మీద గట్టిగా అవేర్నెస్ తీసుకురావాలి, ప్రోగ్రామ్ చేసుకోవాలి. పోరాటం చేస్తే గానీ మధ్యతరగతోడు బతికేటటువంటి అవకాశం లేదు, వారి బిడ్డలను చదివించుకునే అవకాశం లేదు. నిజంగా ఈవేళ యూకేజీకి ఎల్కేజీకి కూడా లక్షల ఫీజులట. ఎవరో ఆర్థికంగా ఎక్కువగా సంపాదించే వ్యక్తులు కానీ ఆర్థిక నేరస్తులు కానీ చదివించగలరు. కానీ సామాన్య ఉద్యోగులు, సామాన్యంగా పనిచేసుకుని బతికేటటువంటి ఉద్యోగులు ఎవరు కూడా వేళ పిల్లల్ని పరిస్థితి చదివించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దుర్మార్గంగా ఆలోచించి ఫీజులు పెంచేసి మనకు అందుబాటులో లేకుండా, చదువుని అందుబాటులో లేకుండా చేసేశారు ప్రభుత్వ స్కూళ్ళ యాజమాన్యాలు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక నిర్ణయం తీసుకుని ఫీజులు తగ్గే విధంగా ప్రయత్నం చేసి, లేని పక్షంలో మీరు వారి ప్రైవేట్ యాజమాన్యాలకి మీరు వాళ్ళని మార్చలేని పద్ధతిలో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలని బెటర్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేలాగా మంచి మంచి టీచర్ని, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి టీచర్స్ని అందులో ఉద్యోగస్తులుగా పెట్టండి, మా బిడ్డల భవిష్యత్తు కాపాడండి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి. ఈవేళ చాలా మంది చదివించలేకపోతున్నారు. ఎడ్యుకేషన్ అనేది వ్యాపారమా లేదా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కదా. ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం ఎందుకు అయిపోతుంది? వ్యాపారం కాదు, ఇంకా పెద్దదైపోయింది. దోపిడీ వ్యవస్థలా మారిపోయింది. వ్యాపారం చేసుకున్న పర్లేదు, దోపిడీ వ్యవస్థలా మారిపోయింది ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలను. నిజంగా దోపిడీ వ్యవస్థలా మారిపోయి జాయిన్ అయిన దాకా ఒక ఏడుపు, జాయిన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఫీజులు వసూలు చేస్తూ మన పాలిటి శాపంగా మారిపోయి కాలేజీలు, ప్రైవేట్ అయితే అదే కదా ఇప్పుడు మనం అందరం కోరుకునేది కూడా అదే. ఒక సినిమా విషయంలోనే మీరు కఠినంగా వ్యవహరించినప్పుడు ఇది జీవితం, బిడ్డల జీవితాల మీద మీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే, వారి మీద ఆంక్షలు మీరు విధించకపోతే, ప్రైవేటు కాలేజీల మీద, ప్రైవేటు స్కూళ్ళ మీద ఆంక్షలు విధించకపోతే ఈవేళ పరిస్థితి ఏంటి? చిన్న చిన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళు చదివించగలరా? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రెంట్లు కట్టుకోలేక, ఫీజులు చెల్లించలేక ఇక ఈ జీవితాలు వద్దని ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఫీజులపై నియంత్రణ పెట్టాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ల పైన శ్రద్ధ పెట్టి చక్కటి విద్యను అందించే విధంగా స్కూళ్ళని, కాలేజీలని తయారు చేయాలని కోరుకుంటున్నాం. చక్కటి విద్య అంటే వాళ్ళకి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు కంప్లీట్ చేసిన టీచర్స్ ని గవర్నమెంట్ టీచర్స్ గా తీసుకొస్తున్నారు. మరి అంత పెద్ద స్థాయిలో విద్య లేకుండా మరి ఎక్కడ వెనకబడుతుంది గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్? నిజంగా ఇది చాలా బాధాకరం అమ్మా. వాళ్ళకి ఇచ్చే జీతాలు బాగానే భారీలోనే చెల్లిస్తున్నారు, కానీ అక్కడ ఇస్తున్నటువంటి సౌకర్యాలు కరెక్ట్ గా లేక, వారికి సరి అయిన గైడెన్స్ లేక
ఎక్కడో వెనకబడిపోతున్నారేమో అనిపిస్తుంది. అంటే ప్రైవేట్ స్కూల్లో ₹1,00,000 పే చేస్తున్నారు. అవును. అందులో సగం గవర్నమెంట్ తీసుకుని 50,000కి చదివించొచ్చు కదా! ఇప్పుడు పే చేయ అంటే ఇప్పుడు ఫ్రీ చదువుతున్నా అని చెప్పేసి సరిగ్గా విద్యను పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. పోనీ 50,000 తీసుకొని చేయించుకోండి ₹1,00,000 బదులు. సరి అయిన ఎంక్వైరీ లేదండి. ఇప్పుడు స్కూళ్ళ పైన సరైన ఎంక్వైరీ లేక గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ లేక అక్కడ చేస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ లెక్చరర్స్ కానీ సరిగ్గా విద్యార్థులకి ఎడ్యుకేషన్ ఇవ్వలేక సతమతం అవుతున్నారు. మరి ఎందుకు అవుతున్నారో నాకైతే తెలియదు. కానీ నిజంగా మనకి తెలిసిపోయిందంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించడం మన దురదృష్టం, ప్రైవేట్ స్కూల్లో చదివించడం మన అదృష్టం అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకుంటేనే కానీ ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు బతికే అవకాశం కనపట్లేదు.